నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రెడ్మీ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ మోడల్. రెడ్మీ స్మార్ట్ టీవీ బ్రాండ్ అంటే స్మార్ట్ టీవీ మార్కెట్లోకి అయితే వస్తుంది. ఇంతవరకు మనం ఎంఐ బ్రాండ్లో చూసాం, ఎంఐ టీవీలు అని చెప్పేసి చూసాం. ఇప్పుడు రెడ్మీ టీవీలు కూడా చూడబోతున్నాం. ఇది ఫస్ట్ టీవీ రెడ్మీ నుంచి వస్తుంది. 50 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్లో తీసుకొని రాబోతున్నట్లున్నారు. నా దగ్గర అయితే 55 ఇంచ్ మోడల్ ఉంది. 50 ఇంచ్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 32,999 రూపాయలు పెట్టారు. 55 ఇంచ్ మోడల్ వచ్చేసరికి 38,999 రూపాయలు పెట్టారు. అండ్ 65 ఇంచ్ మోడల్ వచ్చేసరికి 57,999 రూపాయలు పెట్టారు. సేల్ వచ్చేసరికి ఇవి మార్చి 26వ తారీఖు నుంచి సేల్కి అయితే రాబోతున్నాయి. అండ్ ఆఫర్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద ఫ్లాట్ 2,000 రూపీస్ అయితే ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ టీవీలో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు గేమింగ్ లవర్స్ అయినా కానీ ఈ టీవీ మీకు సెట్ అవుతుంది ఆ బడ్జెట్లో. ఇది HDMI 2.1తో వస్తుంది. సో ఎక్స్బాక్స్ కానీ PS5 కానీ ఇట్లాంటివి మీరు కనెక్ట్ చేసి ఈజీ గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ డిస్ప్లే ఇది LED డిస్ప్లే, QLED కాదు, OLED కాదు. బడ్జెట్లో మనకు అన్ని LED డిస్ప్లేస్ వస్తాయి. ఇది కూడా LED డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే డిస్ప్లేలో మీకు HDR10+ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ ఉంది, అండ్ రియాలిటీ ఫ్లో MEMC కూడా ఉంది, మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కంపెన్సేషన్. అండ్ ఇది మీకు 60 Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది డిస్ప్లే అయితే. అండ్ వివిడ్ పిక్చర్ ఇంజన్ కూడా ఉంది. దీనివల్ల మీకు కలర్స్ బూస్ట్ చేసి చూపించడం అట్లా అయితే జరుగుతుంది. సో ఇవి డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇది మీకు 55 ఇంచ్ 4K టీవీ, 4K రెజల్యూషన్తో వస్తుంది. ఇంకా ఆడియో డిపార్ట్మెంట్కి వస్తే 30 వాట్ స్పీకర్స్తో వస్తుంది ఇది. అండ్ ఇది డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. అండ్ దీంతోపాటు DTS:X వర్చువల్ సౌండ్ సపోర్ట్ అయితే ఉంది. దీనిలో 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీనిలో క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ లేదు కానీ క్వాడ్ కోర్ 64-బిట్ ప్రాసెసర్ అయితే ఉంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ బిల్ట్-ఇన్ క్రోమ్ క్యాస్ట్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. ప్యాచ్ వాల్ ఇంటర్ఫేస్ మీద రన్ అవుతుంది. HDMI పోర్ట్లు అన్నీ మీకు 2.1 సపోర్ట్తో వస్తున్నాయి. EARC పోర్ట్ అన్నీ ఉన్నాయి దీనిలో. ఒకసారి మనం టీవీ ఓపెన్ చేసిన అన్నీ ఒకసారి చూద్దాం. సో ఇది బాక్స్ అయితే మీకు చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. మొత్తం స్పెసిఫికేషన్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ సైడ్ కూడా మీకు స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. షామీ చెప్తున్న ప్రకారం అయితే ఇది 100% మేడ్ ఇన్ ఇండియా టీవీ అని చెప్పి చెప్తున్నారు. మొత్తం ఏదైతే ఈ టీవీ తయారు చేయడానికి ఎక్విప్మెంట్ ఉన్నాయో మొత్తం ఇండియా నుంచి సోర్స్ తీసుకున్నట్లు చెప్తూ ఉన్నారు. మరి ప్రాసెసర్ ఎక్కడ నుంచి తీసుకున్నారు ఏం తెలియదు కానీ ఈ టీవీలు మాత్రం 100% మేడ్ ఇన్ ఇండియా అని మాత్రం చెప్తున్నారు. ఇక మన బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్ లోపల మనకి స్టాండ్స్ అయితే ఉన్నాయి 2. ఒకవేళ దీన్ని వాల్ మౌంట్ చేసుకోవాలని చేయించుకోవచ్చు, లేదు మీరు స్టాండ్ యూజ్ చేసి టేబుల్ మీద పెట్టాలన్నా కానీ పెట్టుకోవచ్చు. ఒకసారి నేను స్టాండ్ అయితే చూపిస్తాను. ఇది మనకి ప్లాస్టిక్తో తయారు చేశారు, మెటల్ అయితే కాదు. టీవీ నాకు తెలిసి తక్కువ రేట్లో మీరు తీసుకొని రావచ్చు, మెటీరియల్ చూస్తూ ఉంటాయి. అండ్ ఇది కూడా మనకి ఇంకొకటి 2 స్టాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక కవర్ అయితే ఉంది. సో ఇందులో మనకి యూజర్ మాన్యువల్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి అది చూడవచ్చు. అండ్ రిమోట్ కూడా ఉంది. అండ్ స్క్రూస్ టేబుల్ మీద పెట్టుకోవాలంటే స్టాండ్స్ ఫిక్స్ చేయాలంటే స్క్రూస్ అవసరం. అండ్ ఇది వచ్చేసరికి రిమోట్, నార్మల్గా షామీ MI రిమోట్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంది. అంత తేడా అయితే ఏం లేదు. ఒకసారి బయట తీసి చూపిస్తాను. సో ఇది మనకి రిమోట్ అయితే. గూగుల్ అసిస్టెంట్ సపరేట్ బటన్ ఉంది, పవర్ బటన్ ఉంది, అండ్ ఇవి నావిగేషన్. అండ్ ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది, ప్యాచ్ వాల్ బటన్. ఇది బ్యాక్ బటన్. ఇది వచ్చేసరికి మెనూ, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రెడ్మీ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ అయితే చేంజ్ చేశారు. దీనిలో రిమోట్లో అయితే మనకి బ్యాటరీలు అయితే లేవు. సో బ్యాటరీలు అయితే మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండవు, మీరే వేసుకోవాలి. ఇది 2 AAA బ్యాటరీస్తో వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా పైన థర్మోకోల్ తీసేస్తే లోపల మనకి ఇక్కడ చూడొచ్చు టీవీ ఉంది. ఇది టీవీ అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టీవీ అయితే బయటకు తీస్తున్నాను. చూద్దాం ఒక్కనే నేను హ్యాండిల్ చేయగలనేమో. మోస్ట్లీ నేను హ్యాండిల్ చేయొచ్చు. OnePlus టీవీలు అయితే ఒక్కనే హ్యాండిల్ చేయలేను, బరువు ఉంటాయి అవి. అది చూడొచ్చు నేను సింగిల్గా లేపుతున్నా, కాకపోతే జారిపోతుంది కవర్. అంటే ప్రాబ్లం ఈజీగా తీసేసి ఇలా గుండ్రంగా తిరిగి ఇలా పెట్టేసుకోవచ్చు. డిస్ప్లే ఎప్పుడు మీరు రివర్స్లో పెట్టకండి. డిస్ప్లే మీరు దీనికి ఆన్చి పెట్టారనుకోండి ఇరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, టీవీ డిస్ప్లే పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా స్టాండ్స్ ఫిక్స్ చేయండి, ఇట్లా పెట్టేసి రివర్స్లో పెట్టి స్టాండ్స్ ఫిక్స్ చేసిన తర్వాత నిలబెట్టండి టీవీ. సో నేను అదే చేస్తాను, స్టాండ్స్ ఫిక్స్ చేసి నిలబెట్టేద్దాం. స్టాండ్స్ అయితే ఫిక్స్ చేస్తాం, జస్ట్ ఇంకా నిలబెట్టేయడమే. చాలా లైట్ వెయిట్ ఉంది టీవీ అయితే. అంతా ప్లాస్టికే, మెటల్ అయితే ఎక్కర్లేదు, అందుకే మనకి చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇది మనకి టీవీ. ఒకసారి కవర్స్ అని తీసేద్దాం. ఇవి వేసి మనం టీవీ చూడాలన్నా కానీ చూడలేం.
ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం. దానికంటే ముందు ఒకసారి టీవీ ఫిజికల్ ఓవర్ చూద్దాం. సో ఫ్రంట్ మీకు 55 ఇంచ్ డిస్ప్లే కనిపిస్తుంది, 4K డిస్ప్లే. చుట్టూ అయితే మీకు కొద్దిగా బెజల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, మరి మనకి బెజల్లెస్ టీవీ అయితే కాదు ఇది. బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మాత్రం మనకి టీవీ లుక్ చూడొచ్చు, చాలా క్లీన్గా అనిపిస్తుంది. ఎక్కడ మనకి పోర్ట్స్ ఇట్లాంటివి అయితే కనిపించట్లేదు బయటికి. బాటంలో చూసుకుంటే మాత్రం పెద్దగా రెడ్మీ అని చెప్పేసి రాస్తుంది, రియల్మీ డేర్ టు లీప్ లాగా పెద్ద కేసరిక రెడ్మీ బ్రాండ్ అయితే. అండ్ ఇక్కడ చూస్తే మనకి పైన 2 స్క్రూస్ అండ్ బాటంలో 2 స్క్రూస్ కనిపిస్తున్నాయి. ఇవి వాల్ మౌంట్ స్క్రూస్. మనకి బాక్స్లో అయితే వాల్ మౌంట్ బ్రాకెట్ ఇట్లాంటివి అయితే ప్రొవైడ్ చేయట్లేదు. వాల్ మౌంట్ కూడా మీకు మేబీ ఇన్స్టాలేషన్ వాళ్ళు తీసుకొని రావచ్చు, దాన్ని ఫ్రీగా ఇన్స్టాల్ చేస్తారు లేకపోతే ఛార్జ్ చేస్తారు, ప్రజెంట్ నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి అన్ని పోర్ట్స్ అయితే రైట్ సైడ్ కనిపిస్తున్నాయి. రైట్ సైడే మనకి యూఎస్బి పోర్ట్స్ 2 కనిపిస్తున్నాయి టాప్ అండ్ బాటంలో. అండ్ మిడిల్లో మనకి 3 HDMI పోర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది. ఇంకా బాటంలో మనకి ఇంకొన్ని పోర్ట్స్ ఉన్నాయి. బాటంలో మనకి ల్యాన్ పోర్ట్ ఉంది అండ్ ఆప్టికల్ ఇన్పుట్ ఉంది. ఆడియో వీడియో పోర్ట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఒక మీరు HDMI సెటప్ బాక్స్ నుంచి HDMI పోర్ట్ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక మీ దగ్గర పాతకాలం సెటప్ బాక్స్ ఉంటే మాత్రం ఆడియో వీడియో ఆ పోర్ట్స్ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. యాంటీనా ఉంటే యాంటీనా నుంచి కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు డిష్ అయితే. ఫ్రెండ్స్ ఇక మనం టీవీని స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. ఇదేమన్నా ఫోన్ పవర్ ఉండడానికి, టీవీ కాబట్టి ఆటోమేటిక్ పవర్ సప్లై ఇచ్చాం, ఆటోమేటిక్గా టీవీ ఆన్ అవుతుంది. రెడ్మీ బై షామీ అని వచ్చింది. క్విక్గా సెటప్ చేద్దాం. ఆండ్రాయిడ్ టీవీ సెటప్ చేయడానికి చాలా ఈజీ. మన దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు, ఈజీగా సెటప్ చేసేయచ్చు మన ఫోన్ తోటి. గూగుల్ లోగో తర్వాత షామీ వస్తుందేమో చూద్దాం. ప్యాచ్ వాల్ మీద రన్ అవుతుంది ఇది. ప్యాచ్ వాల్ ఎప్పటి నుంచో ఉంది షామీది. తర్వాత దాన్ని అప్డేట్స్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. ఆండ్రాయిడ్ 2 బటన్స్, ఈ 2 బటన్స్ ప్యాచ్ వాల్ బటన్ అండ్ హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సౌండ్ అయితే వచ్చింది కిక్ అని. రిమోట్ అయితే పేర్ అయిపోయింది, బ్లూటూత్ రిమోట్ ఇది. సో ఈజీగా పేర్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంగ్లీష్, ఇండియా, కంట్రీ ఇండియా, అండ్ క్విక్లీ సెటప్ యువర్ టీవీ విత్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్. సో ఇది కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసేసి క్విక్ సెటప్ మనం మన ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి ఓకే గూగుల్ సెటప్ మై డివైస్ అనాలి అంటారు. ఓకే గూగుల్ సెటప్ మై డివైస్. ఈ డివైస్ కోసం సెర్చ్ చేసి ఇట్లా కోడ్ అయితే ఇస్తుంది. సో మనం నెక్స్ట్ అక్కడ టీవీలో కూడా మనకి సేమ్ అదే కోడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి మీ టీవీలో చూస్తే ఇక్కడ చూసి టీవీలో కూడా మనకి సేమ్ కోడ్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా మనకి సేమ్ కోడ్ కనిపిస్తుంది. జస్ట్ మనం నెక్స్ట్ అని చెప్పేసి కొట్టాలి. సో ఇక్కడ మనకి ఏ వైఫై నెట్వర్క్తో మనం కనెక్ట్ చేస్తాం, సేమ్ వైఫై నెట్వర్క్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. 5G సెలెక్ట్ చేద్దాం. ఇది డ్యూయల్ 1 వైఫైకి సపోర్ట్ చేస్తుంది మ్యాక్సిమం. సో 5G సెలెక్ట్ చేసా, కాపీ. సో ఒకవేళ మీ టీవీ 5 GHz బ్యాండ్ సపోర్ట్ లేదనుకోండి, 2.4 వరకే సపోర్ట్ ఉంటే మాత్రం మీరు 5 GHz సెలెక్ట్ చేస్తే మాత్రం మీరు హోమ్ పేజ్కి రారు, మళ్ళీ సెటప్ బ్యాక్కి వెళ్తుంది. సో చెక్ చేసుకోండి. ఇది మనకి డ్యూయల్ 1 వైఫై సపోర్ట్ ఉంది కాబట్టి రైట్ అయితే అయిపోయింది. సింపుల్, చాలా సింపుల్గా మనం సెటప్ అయితే చేసేవచ్చు. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు, ఆండ్రాయిడ్ టీవీని ఈజీగా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది హోమ్ స్క్రీన్ అయితే ఎంఐ టీవీ అని వస్తుంది, రెడ్మీ టీవీ హోమ్ స్క్రీన్. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి ఇన్పుట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇన్పుట్స్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏం కనెక్ట్ చేయలేదు. టీవీ HDMI 1, HDMI 3. ఒకవేళ మీరు ఏదన్నా ఇట్లాంటివి అమెజాన్ ప్రైమ్ టీవీ స్టిక్స్ ఉంటాయి కదా, అట్లాంటి మీరు కనెక్ట్ చేసినా కానీ ఇక్కడ HDMI పోర్ట్స్లో కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా Xbox PS5 ఇట్లాంటి కనెక్ట్ చేసినా కానీ HDMI పోర్ట్స్లో కనిపిస్తుంటుంది, అక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు డిష్ ఇట్లాంటి కనెక్ట్ చేస్తారనుకో ఆడియో వీడియో పోర్ట్స్ నుంచి ఇక్కడ నుంచి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనేం కనెక్ట్ చేయలేదు, అందుకే మనకి ఇన్పుట్స్లో ఏం చూపించట్లేదు. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో ఇక్కడ చూడొచ్చు ఇది డ్యూయల్ 1 వైఫైకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు 2.4 అండ్ 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. నేను 5 GHz బ్యాండ్కి అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా మనం డివైస్ అండ్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే ఇక్కడ అబౌట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఇది మనకి ఎంఐ టీవీ మోడల్ నెంబర్, ఇది M00Q1 అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ ఇది 10 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ ఇంకా మనం పిక్చర్లోకి వెళ్తే ఇక్కడ మనం బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ సాచురేషన్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి మోషన్ స్మూతింగ్, సో ఇది MEMC. సో ఇక్కడ మనం స్టాండర్డ్, స్మూత్, క్లియర్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినట్లు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ చూద్దాం. 16 GB 12 GB ఫ్రీ అయితే వస్తుంది. UI అయితే ఫాస్ట్గా ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు రెస్పాన్స్ ఉంది. ఇంతకుముందు ప్యాచ్ వాల్ బగ్గి ఉండేది, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేశారు అప్డేట్స్ ఇచ్చి. సో ఇక్కడ మనకి కొన్ని యాప్స్ అయితే కనిపిస్తున్నాయి.
ప్రైమ్ వీడియో కనిపిస్తుంది, నెట్ఫ్లిక్స్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫేవరెట్ యాప్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం, ఉన్నాయేమో చూద్దాం. ఆహా, ఇట్లాంటివి. అండ్ ఒకవేళ మీకు యాప్స్ అక్కడ లేని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్లే స్టోర్ నుంచి మీరు డైరెక్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇట్లా మనం యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది చూడవచ్చు మీరు. ఇప్పుడు కొన్ని నేను ప్లే చేద్దాం. ఇప్పుడు మనం మెయిన్ చూడాల్సిన డిస్ప్లే క్వాలిటీనే. కొన్ని మూవీస్ అయితే ప్లే చేద్దాం, కొన్ని యూట్యూబ్ వీడియోస్ ప్లే చేద్దాం. యూట్యూబ్ అసలు 4Kలో ప్లే అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇది 4K టీవీ యూట్యూబ్. అండ్ ఇది యూట్యూబ్ వీడియో చూడవచ్చు. తీసుకొని వచ్చింది. ఫస్ట్ క్వాలిటీ చూడొచ్చు, 4Kలో ప్లే అవుతుంది డైరెక్ట్. మనకి ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ 4K సపోర్ట్ అవుతుంది మనకి. అండ్ చూస్తే మనం గూగుల్ అసిస్టెంట్ కూడా చెక్ చేద్దాం ఎలా వర్క్ చేస్తుందో రిమోట్లో. 4K టైమ్ ల్యాప్స్ వీడియోస్. బుట్టబొమ్మ సాంగ్ ఇది తెలుగులో వస్తుంది. బుట్టబొమ్మ జాతిరత్నాలు ట్రైలర్. గూగుల్ అసిస్టెంట్ చాలా బాగా వర్క్ అవుతుంది. కొన్ని క్లిప్స్ అయితే నేను ప్లే చేస్తాను ఇప్పుడు, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు Xiaomi తీసుకొని వస్తుంది. విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్. మాకు పవర్ లేదంటున్నాం సార్. ఈ ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో క్లిప్స్ అండ్ ఆడియో కూడా విన్నారు. సో నాకైతే ఆడియో అయితే ఫ్లాట్ ఉంది, మరి అంత బేస్ అయితే ఏం లేదు. ఒకవేళ మీరు ఇంకా బెటర్ ఆడియో కావాలనుకుంటే మాత్రం మీరు సౌండ్ బార్స్ ఇట్లా ఇన్వెస్ట్ అయితే చేయండి. బేస్ అయితే లేదు ఆడియోలో. అండ్ పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది. పిక్చర్ అయితే మీకు వైబ్రెంట్గా అనిపిస్తుంది కొద్దిగా. ఇంతకుముందు జనరేషన్తో కంపేర్ చేస్తే ఎంఐ టీవీస్ కొద్దిగా పిక్చర్ కలర్ అయితే వైబ్రెంట్గా అనిపిస్తూ ఉంది. అండ్ HDMI 2.1 సపోర్ట్ కూడా ఉంది. సో నేను ఎక్స్బాక్స్ కనెక్ట్ చేసి ప్రజెంట్ GTA 5 రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో మీకు చూడొచ్చు. ఎక్స్బాక్స్ నేను కనెక్ట్ చేసి GTA 5 ఆడాను, WWE గేమ్ కూడా ఆడాను. రెండు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, చాలా స్మూత్ ఉంది గేమ్ ప్లే అయితే. అండ్ ఇది మీకు స్క్రీన్ కాస్టింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియో ఇట్లాంటి మీరు కాస్ట్ చేయాలన్నా కానీ డైరెక్ట్ మీరు కాస్ట్ అయితే చేయొచ్చు. అండ్ రిమోట్ కంట్రోల్ కొన్ని షార్ట్ కట్లు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది కదా, దీన్ని డబుల్ ప్రెస్ చేస్తారనుకోండి క్విక్ మ్యూట్ అవుతుంది. డబుల్ ప్రెస్ చేస్తే మీకు మ్యూట్ అవుతుంది. క్విక్గా మ్యూట్ చేయాలనుకోండి, నేను ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, డబుల్ ప్రెస్ చేయండి, మ్యూట్ అయిపోతుంది. అండ్ ఏదైతే ప్యాచ్ వాల్ బటన్ ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని మీకు క్విక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు క్విక్ సెట్టింగ్స్. ఇక్కడ నుంచి మీరు సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని అయితే రిమోట్ కంట్రోల్లో ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఓవరాల్ అయితే మాత్రం దీని ప్రైస్ ఎంత పెడుతుంది లేదు. ఒకవేళ దీని ప్రైస్ 30,000 రూపీస్ లోపు తీసుకొస్తే మాత్రం ఆ ప్రైస్లో ఇది మాత్రం మంచి ప్యాకేజ్ అవుతుంది. 50 ఇంచ్ టీవీ ఉంది బేస్ మోడల్. చూడాలి అది ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. అది 30 లోపు తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మనకి అన్నీ ఉన్నాయి. దీనిలో డాల్బీ విజన్ ఉంది, డాల్బీ ఆడియో ఉంది, డాల్బీ అట్మాస్ లేదు, డాల్బీ ఆడియో ఉంది, డాల్బీ విజన్ ఉంది, DTS X సౌండ్ అయితే ఉంది, ఈఆర్క్ ఉంది, ఈఆర్క్ పోర్ట్ ఉంది. అండ్ ఈఆర్క్ పోర్ట్ నుంచి మనకి డాల్బీ అట్మాస్ పాస్ త్రూ ఉంది. HDMI 2.1 పోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ యూఐలో ల్యాగ్స్ కూడా ఏం లేవు. ఇంతకుముందు ఉన్నట్లు మనకి ప్యాచ్ వాల్ చాలా వరకు అప్డేట్ చేశారు, బాగుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే బెజర్స్ కొద్దిగా ఇంకా తగ్గిస్తే బాగుంది అనిపించింది నాకు. ఇక్కడ చూడొచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ యావరేజ్, మీకు ప్లాస్టిక్ బిల్డ్ అంతా, అక్కడ మెటల్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. ఈజీగా మీరు సింగిల్ పర్సన్ కూడా దీన్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు. సో నా వరకు అయితే మాత్రం టీవీ అన్ని విధాలుగా బాగుంది. కాకపోతే ప్రైస్ మనకి 29,999 అట్లా పెట్టి 2,000 రూపీస్ ఆఫర్ అట్లా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. సో ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ఒకసారి మీరు MI స్టోర్కి వెళ్ళండి. అక్కడ నుంచి డిస్ప్లే క్వాలిటీ అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు టీవీ అయితే చూస్ చేసుకోండి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం రెడ్మీ స్మార్ట్ టీవీ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.